నమస్తే, నేను డాక్టర్ హరిత, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఎట్ వన్ హాస్పిటల్ కరీంనగర్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ పేరు యూరినరీ ఇన్కాంటినెన్స్. యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే మూత్రం అనేది ఆగకుండా పడిపోవడం అన్నమాట. దీనికి అనేక కారణాలు ఉంటాయి. యూజువల్లీ ఏజ్ అనేది ఒక ఫ్యాక్టర్. వయసు పైబడుతున్న కొద్దీ మనకి మజిల్స్ అనేవి వీక్ అవుతూ ఉంటాయి, నరాలు వీక్ అవుతూ ఉంటాయి. దానివల్ల కూడా ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫీమేల్స్లో ఎస్పెషల్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, లేబర్ అప్పుడు, డెలివరీ అప్పుడు మజిల్స్ వీక్ అయిపోవడం వల్ల, ఓవర్ స్ట్రెచ్ అవ్వడం వల్ల కూడా మనకి యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది వస్తూ ఉంటుంది. చాలామంది ఫీమేల్స్ అది చెప్పుకోలేరు అనమాట, యూరినరీ ప్రాబ్లం అనేది. కానీ చాలామంది ఫీమేల్స్కి అది కామన్గా ఉంటుంది. అండ్ ఇంకొక కారణం ఏంటి అంటే ఏమన్నా ఇన్ఫెక్షన్స్ కానీ, యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ, దానివల్ల కూడా యూరిన్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. ఇంకోటి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ కండిషన్ రావచ్చు. అండ్ ఇవన్నీ పక్కన పెడితే చాలా న్యూరలాజికల్ కాసెస్ తోటి కూడా మనకి యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది వస్తూ ఉంటుంది. ఆ కారణాలు ఏంటి? మనకి తలలో ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో రక్తం గడ్డగడితే కూడా మనకి యూరినరీ ఇన్కాంటినెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తలలో ఏమన్నా బ్లీడింగ్ అయినా, రక్తం గడ్డగట్టినా, ఏమన్నా గడ్డలు ఉన్నా కానీ ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి స్పైనల్ కార్డ్, అంటే వెన్నుపూసలో కూడా ఏమైనా గడ్డలు కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, ఏమన్నా ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఉన్నా కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి లోకల్గా బ్లాడర్కి సప్లై చేసే నరాల వల్ల కూడా ఈ కండిషన్ అనేది రావచ్చు.